ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను తను గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చా. ఇంటా బయట మన గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారని నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? లేదు విద్యాదేవి గారు, ఎవరో ఏదో అన్నారు అనేదానికంటే మీరు నా గురించి, మా కుటుంబం గురించి ఆలోచించే తీరు నాకు నచ్చింది. అనుకోని అతిథిలా మా ఇంటికి వచ్చిన మీరు మా కుటుంబం కారణంగా ఎంతో కోల్పోయారు. తిట్లు, అవమానాలు పడ్డారు. ఆఖరికి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇంత జరిగాక మీ స్థానంలో ఎవరున్నా మా మీద ప్రతీకారం తీర్చుకునేవారు. కాని మీరలా చేయలేదు. ఎంతో ఓర్పుతో, మంచితనంతో ఇంకా మా కుటుంబానికి అండగా ఉంటూ సాయం చేస్తున్నారు. మీరు చేస్తున్న సాయానికి ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం. మా వల్ల మీకు జరిగిన నష్టాన్ని మరో రకంగా మేం పోడ్చలేం. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకొని నా జీవితంలోకి, మా కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. అది మీకిష్టమైతేనే. ఈ వయసులో మనకి పెళ్ళేంటి అని బయటవాళ్లు, ఇంట్లో వాళ్లు కూడా అనుకోవచ్చు. అందుకు నా దగ్గర సమాధానం ఉంది. అది నా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. నాకు మీ సమాధానం కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటారా విద్యాదేవి గారు? మనం పెళ్లి చేసుకుందామని మొదటిసారి మనం ప్రేమించుకున్నప్పుడు అడిగారు. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. మీ ప్రేమని ఎప్పటికీ కాదన్నో. మీ ఇష్టం. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.